హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మధుస్ ఎడ్యుకేషన్ అలర్ట్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఎంసెట్ ఎప్పుడు వస్తాయనే విషయం మీద ఈ వీడియోలో మీకు షేర్ చేసుకుందాం. ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. విషయంకి వస్తే ఏపీ ఎంసెట్కి సంబంధించి రిజల్ట్స్ అనేవి రేపు కానీ ఎల్లుండి కానీ రిజల్ట్స్ ఇచ్చేటట్టు అవకాశం ఉందని చాలా ఛానల్స్లో చాలా సమాచారాలు చాలామంది చాలా ఛానల్స్లో ఇస్తున్నారు. కానీ రియల్గా మనం చూసినట్టయితే అసలు ఎంసెట్ రిజల్ట్స్ ఇవ్వడానికి మనకి ప్రభుత్వం అనేది ప్రజెంట్ గవర్నమెంట్ ఫార్మేషన్ అనేది ఇంకా జరగలేదు. సో గవర్నమెంట్ ఫార్మేషన్ జరగనప్పుడు జనరల్గా మనకి ఉన్నత విద్యా మండలి చైర్మన్ చేతైనా మనకు రిజల్ట్స్ అనేది డిక్లేర్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ఉన్నత విద్యా మండలి చైర్మన్ అయినటువంటి హేమచంద్రారెడ్డి గారు తన పదవికి రిజైన్ చేస్తూ ఆ రిజిగ్నేషన్ లెటర్ని ఉన్నత విద్యా ముఖ్య కార్యదర్శి అయినటువంటి శ్యామలరావు గారికి పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేయాలన్నా గవర్నమెంట్ ఫార్మ్ అయి ఉండాలి. ఇంకా గవర్నమెంట్ ఫార్మేషన్ లేదు కాబట్టి కార్యదర్శి శ్యామలరావు గారు ప్రస్తుతానికి ఆయనకి 19వ తారీఖు వరకు మెడికల్ లీవ్ని ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు చైర్మన్ కూడా లేకుండా, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకుండా రిజల్ట్స్ అనేది ఎలా డిక్లేర్ చేస్తారు? దానికి డిక్లేర్ చేయాలంటే ఎవరో ఒక అధికారి అనే వాళ్ళు ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనకి రిజల్ట్స్ అనేవి ఒక 2-3 రోజులు బ్యాక్కి వెళ్ళే అవకాశం ఉంది. అయితే ఎప్పటి వరకు వెళ్తాయి అంటే, గవర్నమెంట్ ఫార్మేషన్ మనకి ఈ లోపుగానే జరిగినట్టయితే, గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన వెంటనే దీని మీద, ఎందుకంటే ఈ రిజల్ట్స్ని బేస్ చేసుకొని మిగిలిన రాష్ట్రాల్లో కూడా జాయినింగ్స్ కూడా కొంతమంది ఉంటాయి, పై రాష్ట్రాల్లో వాళ్ళు మనకు జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో వీటిని బేస్ చేసుకొని రిజల్ట్స్ని వీళ్ళని తొందరలో ఇవ్వడానికే ప్రభుత్వం అనేది చూస్తుంది. అయితే ఎప్పుడు ఇవ్వాలి అనే దాని మీద ఒక నిర్ణయం అనేది ప్రభుత్వ ఫార్మేషన్ అయ్యి ఒక మినిస్ట్రీ ఫార్మేషన్ అంతా జరిగేసరికి ఖచ్చితంగా ఏదైనా ఒక 5 to 6 days అనేది డెఫినెట్గా పడుతుంది. సో ఇలా మనం చూసుకున్నట్టయినా మనకి రిజల్ట్స్ డిక్లరేషన్ అనేది కొద్ది రోజుల పాటు మనకి లేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇది ఎప్పుడు రిలీజ్ అవుతాయి అన్న దాని మీద ఒక అప్డేట్ అనేది మీకు వచ్చిన వెంటనే నేను తప్పకుండా షేర్ చేస్తాను. సో రిజల్ట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొద్ది రోజులు వెయిట్ చేయక తప్పదు. ఇది ఇప్పుడు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్. దీని మీద ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ తెలిసినట్టయితే తప్పకుండా మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. థ్యాంక్ యూ.